హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఈరోజు మనమైతే తలాయిపాలెం కోటిలింగాల శైవ క్షేత్రాన్ని పార్ట్ 2 చూడబోతున్నాం. పార్ట్ 1 వీడియోకి చాలా మంచి స్పందన అయితే వచ్చింది. పార్ట్ 2లో కూడా వీడియోని అద్భుతంగా చూపించాను, స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నవారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద పెద్ద శివయ్య విగ్రహాలతో అబ్బురపరిచే శివలింగ ఆకృతులతో అన్ని హంగులు కలబోసుకొని ఈ శైవక్షేత్రం రూపుదిద్దుకుంది. వీడియోలో చాలా క్లియర్గా పొందుపరిచాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఎన్నో శివలింగాలు, అద్భుతమైన ఆకృతి, చూసిన ప్రతి భక్తుడు ఆశ్చర్యపోయేలాగా ఉంటుంది. చూసేయండి, చాలా అద్భుతంగా అయితే నిర్మాణం జరిగింది. చూస్తున్నంతసేపు ఎలా నిర్మించారు, ఎలా ప్రతిష్ఠించారు అనే ఒక ఆశ్చర్యానికి అయితే గురవుతాము. ఇక్కడ చూసుకున్నట్లయితే పంచలింగాలతో పాటు నాగశిలను కూడా ప్రతిష్ఠించారు. భక్తలింగేశ్వర స్వామి, జ్ఞానలింగేశ్వర స్వామి, జ్ఞానలింగేశ్వర స్వామి, యోగలింగేశ్వర స్వామి, అలానే మోక్షలింగేశ్వర స్వామి. ఈ పంచలింగాలతో పాటు నాగశిలను అయితే ప్రతిష్ఠించారు. నాగశిలలు అయితే వందల్లో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ స్వామి సిద్ధేశ్వర స్వామి వనం అని పిలుస్తారు. చూడండి, చాలా అద్భుతంగా అయితే జరిగింది. ఈ సిద్ధేశ్వర స్వామి వనం పక్కనే అయితే మనకి గోశాల కూడా ఉంది. చాలా నీట్గా గోవులను పెంపకం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి విఘ్నేశ్వరుడి ఆలయం కూడా ఉంది. స్వామివారిని చూసేయండి. సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి అండి.
అలానే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, అమ్మవారి విగ్రహం, అతిపెద్ద భారీ విగ్రహం అండి అమ్మవారి విగ్రహం. ఇవి చూడండి, నక్షత్రానికి ఒక చెట్టునైతే ఇక్కడ చూపించారు. 12 నక్షత్రాలకి 12 చెట్లను అయితే నాటారండి. చూడండి, ఇవి 12 పార్ట్స్ లాగా తయారు చేసి ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క మొక్కనైతే నాటడం జరిగింది. చూడండి, వాస్తు పురుషుని ఆలయం. చూడండి, వాస్తు పురుషుని స్వామివారి అవతారం. చూడండి, నక్షత్రాలు, ఆ నక్షత్రానికి సంబంధించిన చెట్టు చాలా క్లియర్గా అయితే ఇక్కడ రాశారండి. ఏ నక్షత్రానికి ఏ చెట్టు శుభసూచకమో ఇక్కడ రాయటం జరిగింది. టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరిగా ప్రతి ఒక్కదాన్ని అబ్జర్వ్ చేయండి. చాలా చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది. ఒక్కసారి ఈ దేవస్థానాన్ని వీక్షిస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. నవగ్రహాలను కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఎక్కడ దేవస్థానాలలో చూసినా మనకి ఓన్లీ నవగ్రహాలు 9 కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క గ్రహానికి వాటికి సంబంధించిన శిలలను అయితే పొందుపరిచారు. చూసేయండి, చాలా క్లియర్గా మీకు చూపించాను. ఎంత చూసినా మళ్ళీ చూడాలనిపించే శైవ క్షేత్రం. ఇక్కడకు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అన్నప్రసాదాన్ని అయితే స్వీకరించండి. మొదటి పార్ట్లో చెప్పినట్లనే ఈ పార్ట్లో కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. అన్నప్రసాదాన్ని కంపల్సరీగా స్వీకరించండి. ఎందుకంటే ఈ అన్నప్రసాదంలో స్వామివారికి పెట్టే నైవేద్యాన్ని అయితే కలుపుతారు. అది మనకి ఎంతో శుభసూచకం. తొమ్మిది నవగ్రహాలను చాలా విపులంగా అయితే చూపించారు. శైవక్షేత్రం, కోటిలింగాల మహాశైవ క్షేత్రం.
రాహుకేతు సహిత నాగబంధం. షిరిడి సాయిబాబా వారి మందిరం. ఈ శైవ క్షేత్రంలో ప్రతి ఒక్క దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కుబేర స్వామి వారి టెంపుల్. శ్రీ ఆదిశంకరాచార్యులు. అయ్యప్ప స్వామివారి దేవస్థానం. అయ్యప్ప స్వామి, కుమారస్వామి, అలానే విఘ్నేశ్వరుడి సమేత అయ్యప్ప స్వామి వారి టెంపుల్. ముగ్గురు ఒకచోటే కొలువై ఉన్నారు. నాగశిలను అయితే భారీ సంఖ్యలో ప్రతిష్ఠించడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ పార్ట్ 2 వీడియోతో పాటు పార్ట్ 3 వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అందుట్లో బంగారు శివలింగం, ఇంకా చాలా బాణలింగాలు, రసలింగాలు చాలా పొందుపరిచినవి ఉంటాయి. కైలాసధామం చాలా అద్భుతంగా అయితే వచ్చింది. కంపల్సరీగా మన పార్ట్ 1 వీడియోతో పాటు పార్ట్ 2 వీడియోను కూడా చూసేయండి. పార్ట్ 3 వీడియో కూడా త్వరలోనే మీకు చాలా క్లియర్గా అప్లోడ్ అయితే చేస్తాను. మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ను కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.